జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ హైదరాబాద్ బేగం బజార్లో తెలంగాణ ప్లైవుడ్ లామినేట్స్ అండ్ గ్లాస్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించేందుకు బేగం బజార్ నుంచి బషీర్బాగ్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ వరకు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలని, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. आतंकवादी मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, आवाज दो, हमें है पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, आवाज दो, आवाज दो, मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। సంఘటన పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు వచ్చి సింగిల్ అవుట్ చేసి హిందువులను పర్టికులర్గా వాళ్ళ పేర్లు అడిగి సాటిస్ఫై కాకపోతే వాళ్ళని కల్మా చదవమని, అది కూడా
సాటిస్ఫై కానప్పుడు వాళ్ళది ప్యాంటులు కూడా ఇచ్చే ఏర్పాటు చూసాం మనము. అది చూసి 100% కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళను ఏకదాటిగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపబడింది. ఇదందరం మనం చూసింది. దీన్ని మా ప్లైవుడ్ అసోసియేషన్, తెలంగాణ ప్లైవుడ్ అసోసియేషన్ ఖండిస్తూ ఇలాంటి సంఘటనలను ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేది. ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్లో ఉందో చాలా సీరియస్గా తీసుకోవాలని వాళ్ళని కోరుతూ, అండ్ చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ వెనకల మేమున్నాము అని చూపించటానికి ఈరోజు మా ప్లైవుడ్ అసోసియేషన్ నుండి ఒక 200-300 మంది షాపులన్నీ 4 గంటలకు బంద్ చేసి మేము నిజాం కాలేజ్కు 2 వీలర్ మీద ఒక ర్యాలీలో వెళ్తున్నాము. నిజాం కాలేజ్లో ఒక చిన్న ప్రోగ్రాము ఏర్పాటు చేయబడింది. మొత్తం ట్విన్ సిటీస్లో ఉన్న 25 ట్రేడ్ యూనియన్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యూనియన్లో